ఇంతకు పాత వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది? ప్రతిపక్ష పార్టోళ్ళు మాట్లాడాల్సిన మాటలు కాంగ్రెస్ లీడర్లే మాట్లాడుకునుడైంది. వాళ్ళ పార్టోళ్ళనే వాళ్ళే తిట్టుడైంది. మళ్ళా దాని మీద మీటింగ్ పెట్టుకునుడైంది. ఆ దుమ్మెత్తి ఓసుకునుడైంది. కయ్యాలకు కాలు దువ్వుడైంది. వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరా, లేకుంటే చెప్పినా ఇంటలేరా? చూడుండ్రి ఎట్లుందో పాత వరంగల్ కాంగ్రెస్ పార్టీ కథ. కాంగ్రెస్ పార్టీలో సొంత లాభం తప్ప అందరి లాభం అనేది ఉండదని వరంగల్ కాంగ్రెస్ లీడర్లు నిరూపిస్తున్నారు. ఇగో చూడుండ్రి, కొండా మురళి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఏమని ఎత్తిపోస్తున్నాడు. చూసినావా పాపం తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు, అది నాశనం అయిపోయింది. కొండమూరి లెక్క మీకు ఇజ్జత్ ఉంటే, కొండమూరి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మనకి వర్గాల్లో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. ఒక 75 ఏళ్ళ ముసలోడు మన ఆయనకు వచ్చాడు, 2 గాళ్ళు అందుకున్నాడు, పాత ఎమ్మెల్యే ఎక్కడే. ఈ ఒక్కసారి ఏదైనా గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు. ఇన్నరా, ఎవడన్నా మీసాలు గడ్డం గీసుకుంటాడు గాని కనుబొమ్మలు గీసుకునే లీడర్ను చూసినామా? ఆ లీడరు టీడీపీలో 15 ఏండ్లు ఉన్నాడు. చంద్రబాబును ఓడించిండు, బీఆర్ఎస్ పార్టీలకు పోయిండు, కేటీఆర్ను తప్పుదోవ పట్టించిండు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిండు. ఇక్కడ ఏం చేస్తారో దొరా అని కడియం శ్రీహరి గురించి మాట్లాడిండు. అట్లనే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కొండా మురళి కాళ్ళు పట్టుకొని ఒక్కసారికి పరకాల సీటు ఇయ్యని బతిలాడిండట. ఇప్పుడు ఆ సీటు నాదే అన్నట్టు పర్మనెంట్గా దస్తీ వేసుకొని ఉన్నట్టు చేస్తున్నాడట. అందుకే కొండా మురళి తీరుగా మీకు ఇజ్జత్ ఉంటే రాజీనామా చేసి మళ్ళా గెలువునరని సవాల్ ఇచ్చిండు. ఇక కొండా మురళి అట్లా అనుడితోనే పక్కకున్నోళ్ళు ఒక్కసారి పెద్ద బొబ్బ చేసిండ్రు. సరే, కొండా మురళి అన్నట్టు రేపు వాళ్ళు రాజీనామా చేసిండ్రే అనుకుందాం. ఒకవేళ గెలిస్తే కొండా మురళి పరువే పోతుంది, ఒకవేళ ఓడిపోతే కాంగ్రెస్ సర్కార్కే ఎసరు వస్తుంది. గవర్నమెంట్ వాడిపోతే కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు వస్తుంది అనేది తెలుస్తలేదో ఏం పాడు. అట్లా అనుకుంటే కొండా మురళి కుటుంబం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు రాలేదా? అంతకుముందు జగన్ పార్టీల చేరిక కాలేదా? మేం పార్టీ మారి వస్తే ఇట్లా అనుడేంది అన్నట్టు కోపానికి వస్తుండట కడమ కాంగ్రెస్ లీడర్లు. ఇవాళ రేపు పార్టీ మారనోళ్ళు ఎవరున్నారు అన్నట్టు మీటింగే పెట్టుకున్నారట వరంగల్. అందుకే ఇప్పుడు కొండా కుటుంబం వర్సెస్ వరంగల్ కాంగ్రెస్ లీడర్లు అన్నట్టు అవుతుందట పంచాది. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో కడమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లీడర్లు కలుసుకొని మాట్లాడుకున్నారట. కొండా మురళి మాట్లాడిన మాటలు వెనకకు తీసుకునేటట్టు ఏం చెయ్యాలి, కొండా మురళిని ఎట్లా కట్టడి చేయాలి, కొండా కుటుంబం ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి, వాళ్లకు ముక్కుతాడు ఎట్లయ్యాలి అనే ఆలోచనలు చేసిండ్రట. మరి చూడాలి దీని మీద కొండా మురళి ఏం చేస్తాడు, మళ్ళా దానికి వీళ్ళేం చేస్తారు, ఈ పంచాయతీని చూసుకుంటే అధిష్టానం ఏం చేస్తుందో, ఆఖరికి ఈ లొల్లి ఎంత దూరం పోతుందో, కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ సర్కార్ను కూలగొడుతుందో నిలబెడుతుందో ముందు ముందే చూడాలి. సీనియర్లు అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది, అది ఎవరి ఇది కాదు. మరి మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మేము నచ్చింది మాట్లాడతాం. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది, ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతిలో ఉన్నాం. ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. ఎవరే గాని పార్టీకి లోబడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదో ఉంటే అధిష్టానం ఉంటది, మీద పని చెప్పుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఓ బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతే ఇక్కడ చూసుకుంటుండం, ఊకునేది లేదు అన్నట్టు ఏళ్ళు చూపెట్టి వార్నింగ్ ఇచ్చినట్టే గట్టిగా మాట్లాడిండు నాయని రాజేందర్ రెడ్డి. అంతేకాదు అధిష్టానం కూడా పట్టించుకొని లేకుంటే ఇది ఆగమవుతుంది అన్నట్టు చెప్పిండు. మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని, మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక లొల్లి, ఏది ఎవరి కోసం ఇది?
పొద్దుగా లేసి ఒక్కొక్కరు సన్న బియ్యం అని 500 బోనస్ అని ఇటు పోతే ఇందిరమ్మ ఇండ్లు అని ఎవరి కష్టాలలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యూన్సీలలో గల్లీ గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అట మీద వినట్టు పోయి తిరుగుతున్నాం. ఒక్కొక్క ఇటుక బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తారంటే ఇన్నరా ఈ పాపాలు మోసుడు వాళ్ళతో కాదట. బీసీ కులాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తే నడవదని అంటుర్రు. ఎమ్మెల్యేలు లేబర్ అడ్డం మీద కూలీల తిరగ పని చేస్తున్నాం. ఒక్కొక్క ఇటుక పెట్టుకుంటే ఇల్లు కడుతుంటే కూల కొడతామంటే ఎవరేం చేస్తారు? కాబట్టి అధిష్టానం దీని మీద నజర్ పెట్టాలి, లేకుంటే మా వల్ల కాదు అన్నట్టు మాట్లాడిండు నాయని. మరి ఇక సర్కార్ ఏం ఆలోచన చేస్తుందో చూడాలి. ముఖేష్ అంబానీ ఇంటామె నీతా అంబానీ పూజలు బాగా చేస్తుందన్న ముచ్చట అందరికీ తెలిసిందేనాయ. అందులో ఆమె బల్కంపేట ఎల్లమ్మ తానికి కుదిరినప్పుడల్లా ఏడాదికోపారి వచ్చి దర్శనం చేసుకుంటూనే ఉంటది. అట్లా మొన్న వచ్చినప్పుడు ఇచ్చిపోయిన పైసలు ఇప్పుడు దేవస్థానం అకౌంట్లో పడ్డాయట. మరి ఎంత ఇచ్చింది ఏం కథ పురాగ వార్త తెలుసుకోరిగా. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటామె నీతా అంబానీ తెలవనోళ్ళు లేరు. ముఖేష్ అంబానీ అంతటోడు కానీకే నీతా అంబానీ పాత్ర కూడా షానుందని ఆయన మస్తు సార్లు బయట పెట్టిండు. ఇక నీతా మన బల్కంపేట ఎల్లమ్మ తల్లిని ఎంతగానం నమ్ముతుందంటే అంత బిజీగా ఉండే ఆమె కూడా ఏడాదికి ఒక్కపారో 2 మాటలను వచ్చి ఆ తల్లిని దర్శనం చేసుకొని పోతుందట. బల్కంపేట ఎల్లమ్మను మొక్కినాకనే ఆమెకు మంచిగా కలిసి వచ్చిందని చాలా సార్లు బయటికే చెప్పింది ఆ మేడము. అయితే ఈ తాప కూడా ఏప్రిల్ 23 తారీఖు నాడు నీతా అంబానీ తల్లి పూర్ణిమ దళాలు సోదరి మమతా దళాలు వచ్చిరట. అయితే గుడి డెవలప్మెంట్ కోసం మీరేమన్నా సాయం చేయాలి మేడం అని అడుగుడే ఆలస్యం. ఏంబట్టే నీతా అంబానీ ₹1 కోటి విరాళం పంపిందట. ఆ పైసలే బుధవారం నాడు దేవస్థానం బ్యాంక్ ఖాతాలో జమ అయిందట. అయితే ఈ పైసలు అట్టిగా ఖరాబ్ చేయకుండా ఆ పైసల మీద వచ్చే మిత్తిని నిత్యాన్నదానం కోసం వాడతారట. ఈ ముచ్చటను ఆలయ ప్రస్తుత ఇన్ఛార్జి ఈవో మహేందర్ గౌడ్ భక్తులకు చెప్పుకొచ్చిండు. మరి ఇంతటి శుభవార్త తెలిసినాక పబ్లిక్ ఊకుంటారా? ఎగిరి గంతేస్తారు. ఆ బాయిలున్న ఎల్లమ్మ తల్లి తానికి పోతే ఎంత టోళ్ళకైనా మంచి జరగాల్సిందే. ఏమంటారులా? అంతే కదా.